ఎండతో పని లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే టమాటా పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే జస్ట్ 1 అవర్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మనకు కావాల్సింది టమాటాలని మంచిగా కడిగేసుకొని ఒక బట్టతో అయితే తడి లేకుండా తుడిచేసుకోవాలి. తడి ఉంటే ఏంటంటే పచ్చడి పాడైపోతుంది. పాడవకుండా ఉండాలంటే మంచిగా తుడిచిన టమాటాలని ఒక గంట సేపు అయితే ఆరనివ్వాలి. ఆరిన తర్వాత టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలని తీసుకునేటప్పుడు అయితే కొలతలతో తీసుకోవాలి. నేనైతే 1.5 కిలో టమాటాలు తీసుకున్నాను. గిన్నెలో ఫస్ట్ అయితే టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఆయిల్ వేయకుండా టమాటా ముక్కలు కిలో టమాటాకి 50 గ్రాముల చొప్పున చింతపండు తీసుకోవాలి. నేనైతే 1.5 కిలో టమాటాలు తీసుకున్నాను కాబట్టి 150 గ్రాముల చింతపండు అయితే తీసుకుంటున్నాను. చింతపండుని కడగాల్సిన అవసరం లేదు. నారలు వేరు చేసి చింతపండును అయితే తీసుకోవాలి. చింతపండు అయితే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. చింతపండును టమాటా ముక్కలతో పాటు వేసేసి మూత పెట్టేసేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే టమాటా ముక్కలు అడుగున మాడిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కలు అయితే 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ముక్కలు మెత్తపడిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం పోవాలంటే మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడేమో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మార్చుకోవాలి. మీడియం వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆవా మెంతి పౌడర్ కోసం 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు తీసుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకే వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోతే పచ్చడి టేస్టే మారిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. వేయించుకోవడం అయిపోయాక మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్సీలో తీసుకొని మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఆవా మెంతి పౌడర్ని పక్కన పెట్టేసి టమాటా ముక్కలు చల్లారితే మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. 77 గ్రాముల సాల్ట్ని, 100 గ్రాముల కారంని కూడా అందులో వేసేసుకొని ఒక 1 స్పూన్ దాకా ఏమో పసుపు వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న ఆవా మెంతి పౌడర్ని కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడే కలుపుకోవచ్చు, కానీ నేను మర్చిపోయి ఇప్పుడు కలుపుతున్నాను. ఇప్పుడు అప్పుడు వేసినా ఏం కాదు. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 200 ml దాకా ఆయిల్ వేసుకోవాలి. పచ్చడిలో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నువ్వుల నూనె లేకపోతే పల్లీల నూనె వాడితే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఇక్కడ పల్లీల నూనె వాడుతున్నాను. ఆయిల్లో 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 నుంచి 3 ఎండుమిర్చి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ఒలిచిన వెల్లుల్లి రెమ్మలు, 2 రెప్పల కరివేపాకు అండ్ 1/2 స్పూన్ ఇంగువ వేసి మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు తాలింపుని లో ఫ్లేమ్లో ఉంచి గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని అయితే ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పచ్చడిని ఆయిల్లో వేయకముందే మనం టేస్ట్ అయితే చూసుకోవాలి. ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయితే ఇక్కడే సరి చేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయి, ఎందుకంటే నేను కొలతలతో వేసుకున్నాను. పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇప్పుడే ఆయిల్లో కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయకూడదు. 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. పచ్చడి నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే చూడండి. మనకు కనిపిస్తుంది పచ్చడి నుండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. సో మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఈ పచ్చడిని ఈజీగా 4 నుండి 6 నెలల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాల సీజన్ కాబట్టి టమాటాలు అయితే మార్కెట్లో చాలా తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. ఒకసారి ఈ పచ్చడిని వేసుకుంటే 6 నెలల వరకు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడిని ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మరవకండి. నేనైతే ఒక గాజు సీసాలో స్టోర్ చేస్తున్నాను. మీరు కూడా గాజు సీసాలోనే స్టోర్ చేసుకోండి. ఇంత పచ్చడి ఉంది కదా, ఇది మొత్తం జస్ట్ 1 మంత్లోనే అయిపోతుంది. మాకు ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడిని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గిన్నెలో అడుగున కొంచెం పచ్చడి మిగిలిపోతే నేనైతే కొంచెం రైస్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మా నాన్నమ్మ తినిపించేది నాకు చిన్నప్పుడు. అయితే నేనైతే ఫస్ట్ కలిపి మా ఆయనకు తింటే టేస్ట్ ఎలా ఉందో చెప్పామంటే ఫస్ట్ ముద్ద తినేసి ఓకే బాగుంది, సూపర్ ఉంది అంటున్నాడు.